అగ్రికల్చర్. అగ్రికల్చర్ అని ఏంటంటే నేలను సాగు, పంటల పశుపోషణ గురించి తెలిపే దానిని అగ్రికల్చర్ అంటారు. తర్వాత సెరికల్చర్. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల యొక్క పెంపకంను సెరికల్చర్ అంటారు. తర్వాత ఫిసికల్చర్. ఫిసికల్చర్ అంటే చెరువులలోను కొలనులోను చేపల పెంపకం. ఫిష్ అంటే చేపలు. సో ఈ విధంగా. విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. హార్టికల్చర్ అంటే కూరగాయలు, పూలు, పండ్లను వాణిజ్యంగా పెంచడం, దానిని హార్టికల్చర్ అంటారు. అంటే ఇప్పుడు 3 కూరగాయలు, పూలు, పండ్లు ఈ 3 ఒకేసారి ఇచ్చినారనుకో హార్టికల్చర్ అని చెప్పాలి. లేకపోతే కూరగాయలకు ఒక్కటే ఇస్తే ఒలేరికల్చర్. తర్వాత ఫ్లోరికల్చర్ అంటే పువ్వుల పెంపకం. ఫ్లోరికల్చర్ అంటే ఫ్లోరీ అంటే ఫ్లవర్. సో పువ్వుల పెంపకం ఈ విధంగా. ఫోమికల్చర్ అంటే పండ్ల తోటలు, ఫ్రూట్స్ అనమాట. ఫోమి అంటే ఫ్రూట్స్. సో ఈ విధంగా. తర్వాత సిల్వికల్చర్ అంటే కలప చెట్ల పెంపకాన్ని. తర్వాత ఆర్బోరికల్చర్ అంటే పొదలు, తీగలు. తర్వాత ఆక్వాకల్చర్ అంటే ఇది అందరికీ తెలిసింది, జలచరాలు పెంపకం గురించి. ఎపి లేదా హనీ కల్చర్, ఇది తేనెటీగల పెంపకం గురించి చెప్తుంది.